ఉపదేశ పంచకంలో 1వ పద్యము. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతాముపచతిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం. ఈ పద్యంలో 7వ ఉపకరణము ఆత్మేచ్ఛ వ్యవసీయతం చెప్తున్నాము. ఆత్మస్వరూపాన్ని తెలియాలనే దృఢమైన ఇచ్ఛను కలిగి ఉండాలి. మానవులందరూ మాత్రమే కాకుండా సకల ప్రాణుల నుండి ఈ దుఃఖము నుంచి విముక్తిని కోరుకుంటాం. కాబట్టి ఆ విముక్తి అంటే ప్రతి శరీరంలోను ప్రతి జననంలోను ప్రతి మరణంలోను ఉండే యాతన. సో దానికోసము తప్పనిసరిగా ప్రతి ప్రాణి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జ్ఞానమున్న ఏ జన్మలో ఆ మోక్షేచ్ఛ అంటే సకల ప్రాణులకు ఉందన్నమాట. అయితే ఆ మోక్షేచ్ఛ జ్ఞానమునందలి ఇచ్చగా మారితే, ఇచ్చగా మారాలంటే అది కేవలం మనుషులకి మాత్రమే, మానవులకి మాత్రమే సాధ్యమవుతుంది. మానవుల్లో కూడా ఎవరో కొద్ది మందిలో మాత్రమే ఈ మోక్షేచ్ఛ జిజ్ఞాస ఈ రెండు, మోక్షేచ్ఛ అనే జిజ్ఞాసగా మారడం అనేది కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుని అంటే అది సాధకులు ఆత్మ జ్ఞానము వలననే మోక్షం అని తెలుసుకుని మోక్షేశ జిజ్ఞాసగా మార్చుకుంటే లోకంలో ఈశ్వరారాధనకి కొరవలేదు. భగవంతుణ్ణి ఎంతమంది ఆరాధిస్తారు, అందులో ఎంతమంది కోరికలతో ఆరాధిస్తారు, ఎంతమంది భయంతో ఆరాధిస్తారు, రియల్ గా ఎంతమంది ఆరాధిస్తారు. కాబట్టి మోక్షం అంటే అదేమో అనుకోకూడదు. మోక్షం అంటే ఆత్మజ్ఞానం కావాలని కోరుకోవడం తప్పు కాదు, దాంట్లో ప్రయత్నము. కాబట్టి జిజ్ఞాసు అన్నప్పుడు మనుష్యానాం సహస్రేషు అన్నాడు శ్రీకృష్ణుడు. భోగేచ్ఛలో గొప్ప ఏదీ లేదు, భోగేచ్ఛ పశుపక్షాదులకు కూడా ఉంది. మనకి ఉండాల్సినది మోక్షేచ్ఛ మాత్రమే. మోక్షం అనేది ఆత్మ జ్ఞానం వలన మాత్రమే సాధ్యం అవుతుందని తెలుసుకుని ఆత్మ విచారాన్ని దృఢమైన నిశ్చయంతో ఆరంభము చేయాలి. ఎంతవరకు నిన్న చెప్పాను. మానవుడై జన్మించినందుకు లక్ష్యము. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు జన్మించాను, నా లక్ష్యం ఏంటి, నా జర్నీ ఏంటి అని తెలుసుకోవాలనే అన్వేషణ. అంటే మన జర్నీ ఆత్మను జన్మించినందుకు ఆత్మను తెలుసుకోవడమే జర్నీ. సో ఆత్మను తెలుసుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మనమేదో అంటే నేను నాది వదిలి సేవ లేకపోతే కర్మయోగము ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే అంతఃకరణ శుద్ధి కోసము. మీరు ప్రతిదీ కలిపేసుకుంటూ ఉంటారు, అలా కలిపేసుకోకూడదు, విడగొట్టుకుంటూ ఉండాలి. సో ఇది ఎందుకు చేస్తున్నాను అనంటే ఇదంతా కూడా నా అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి అంటే స్వార్థరహిత స్థితి. మనిషి లక్షణం అది. స్వార్థంగా ఉండడం మనిషి లక్షణం కాదు, స్వార్థంగా ఉండడము పశు లక్షణము. కాబట్టి మనిషి లక్షణం అనంటే స్వార్థరహిత స్థితి. కాబట్టి నేను స్వార్థం లేకుండా ఉండడానికి కర్మయోగం చేస్తున్నాను. ఇది మనం తెలుసుకోవాలి. మనకందరికీ బాగా బెనిఫిట్ లేకుండా ఏ పని చేయం. కాబట్టి ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుందని బయట అన్ని పనుల్లోనూ అలాగే ఎంట్రీ అవుతాం. అలాగే అంతఃకరణ శుద్ధి ఎందుకు అనంటే ఆత్మని తెలుసుకోవాలి అనంటే దానికున్న అడ్డు తెర స్వార్థము. ఇంకా చాలా తెరలు ఉంటవి, కానీ మెయిన్ గా ఉండే ముందు స్వార్థం అనే తెర తొలగిస్తే కానీ మిగతా తెరలు తెలియబడవు. అంటే నాది అనే స్వార్థం వదిలి
నేను నాది అనేది వదిలితే నేను వదులుతుంది. నేను అనేది శరీర ధ్యాస వదిలి ఆత్మ వైపు జర్నీ చెయ్యడమే ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మికత అన్నప్పుడు మనము ఆధ్యాత్మికత అనగానే ఈ పూజలు, జపాలు, ధ్యానాలు ఇవన్నీ అంటే ఇవన్నీ అవసరం కాదనంటే ఇవన్నీ కూడా ఆ మార్గంలోకి నువ్వు ఎంట్రీ అవ్వడానికి మన మహాత్ములు మనకి ఏర్పాటు చేశారు. అల్టిమేట్ గోల్ ఏమిటండి? అల్టిమేట్ గోల్ ఆత్మజ్ఞానం. అయితే మీరు మరి ఆహ్, ఎప్పుడు ఒకటో క్లాసు, రెండో క్లాసులో అలా ఉండిపోతారా? మీ అల్టిమేట్ గోల్ మీ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు కంపల్సరీ విశ్రాంతి లేకుండా ఎలా చేస్తారో ఇందులో కూడా అంతే. నీకేం గావాలి అంటే అల్టిమేట్ గోల్ అనేది ఒకటుండాలి. ఆ గోల్ చేరుకునే వరకు నేను దాని వైపు జర్నీ చేయాల్సి ఉంటది. అంటే లక్ష్యం తెలియాలి. లక్ష్యము ఆత్మజ్ఞానము. దేనికోసం నువ్వు సాధన చేస్తున్నావు అనన్నప్పుడు ఆత్మజ్ఞానం వైపు ఎందుకు చేయాలి అనంటే ఆత్మయే బ్రహ్మ అని తెలియాలి. బ్రహ్మ మీన్స్ చతుర్ముఖ బ్రహ్మ కాదు. అంటే 3 తలకాయలున్న బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే సృష్టి. ఏ సృష్టి? అంటే ప్రతి సృష్టి అంటే ఏది ప్రతి సృష్టి? అంటే ఏ శక్తి అయితే ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తున్నావో దానితోటే అన్ని ప్రతి సృష్టి జరుగుతుందనే జ్ఞానం లేకుండా మధ్యలో నా శరీర ధ్యాసతో నేను చేస్తున్నాను అన్నది బ్రహ్మ కాదు. ఏ మూలమైతే ఉందో ఆ మూలాన్ని ఆధారము చేసుకొని నేను జీవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను, నేను పని చేస్తున్నాను. ప్రతి క్రియేషన్‌కి ఆ మూలమే ఆధారం. అదే నేనైతే నేనే బ్రహ్మ. అదే అహం బ్రహ్మాస్మి. అప్పుడు చెప్పారు అహం బ్రహ్మాస్మి అని. ఉట్టినే నోటితో నేను అహం బ్రహ్మాస్మి అనుకుంటే సరిపోదు. ఆ నేను అన్నప్పుడు నా మూలమేమిటి? నా మూలము నా మూలము ఆ దివ్య శక్తి, లేకపోతే ఆత్మ, లేకపోతే బ్రహ్మ ఏమైనా చెప్పండి. దానికి అది తెలుసుకోవడానికి, అది తెలుసుకోవడం అనంటే నేనే అదయ్యున్నప్పుడు మళ్ళీ తెలుసుకోవడం ఏంటండి అనంటే దాని మీద నేను కప్పిన అహంకారము, శరీర ధ్యాస, స్వార్థ చింతన, నాది, నేను అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తియ్యాలి కాబట్టి నేను ఆత్మ అనే ఆకాంక్ష తెలియాలనే ఆకాంక్ష ఉండాలి. కావున కావుననే బాదరాయణ మహర్షి బ్రహ్మ సూత్రాలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అథ అంటే మొదలుపెడుతున్నారు. మనకి పూజల్లో కూడా వస్తుంది. పూజల్లో అథ అని పూజల్లో ప్రతి దాంట్లో మంత్రంతో పాటు మీరు గమనిస్తే తెలుస్తుంది. అథ అని చెప్తారు. అంటే ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను. ఏం మొదలుపెడుతున్నాను? ఆత్మజ్ఞానంతో మొదలుపెడుతున్నాను. ఈవెన్ మీరు పెళ్లి చేసుకున్నా సరే, పెళ్లిలో ఈ ఈ కన్యతో నేను నా జీవితము అథ మొదలుపెడుతున్నాను అనంటే, ఏం మొదలుపెడుతున్నాను అంటే, ఇద్దరం కలిసి ఈశ్వర జ్ఞానం వైపు జర్నీ చేయటానికి ఈ అమ్మాయిని సృష్టి చేయడానికి ఈ అమ్మాయిని నేను తోడు తీసుకుంటున్నాను అని మొదలుపెడతారు. అంటే మొదలు పెడుతున్నాను నా జీవితాన్ని అని తెలియచేస్తారు. వీడియోలు, ఫోటోగ్రాఫర్‌లతో మీ పెళ్ళిళ్ళన్నీ కూడా మంత్రాలు. ఆ అర్థం పక్కకి పోయింది. కాబట్టి తెలియట్లేదు. కాబట్టి బ్రహ్మసూత్రాల్లో ఆహ్, మహర్షి చెప్పినట్టు అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదని చెప్పాము. అంటే సృష్టి ఆ బ్రహ్మ అన్నప్పుడు ఈ బ్రహ్మ జిజ్ఞాసతో బ్రహ్మ అంటే ఆత్మ అహం బ్రహ్మాస్మి నేనే ఆత్మనన్నప్పుడు అటువంటి బ్రహ్మ జిజ్ఞాసతో నేను మొదలుపెట్టాను. అందుకే మనకి ముముక్షువులకి కొదవలేదు. మహాత్ములు భారతదేశంలో ఎంతో మంది మహాత్ములు ఆ ఇన్నర్‌కి జర్నీ చేసి ఉన్నారు.
అంటే ఇంతమంది మహాత్ముల మధ్యలో పుట్టాం. ఇంతమంది మహాత్ములు నడయాడిన భూమి మీద మనం ఉన్నాం. కానీ నేనేం మొదలుపెట్టాను అనంటే, నా పైసలతో నా భౌతిక జీవితాన్ని మొదలుపెట్టాను. మరి ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది అంతర జర్నీ అన్నప్పుడు ఎక్కడికంటే అంతర జర్నీ? అంటే ఎక్కడికి లేదు. నాలోకి నేను, నాతో నేను, నేనై నేను. సో, నాలో ఉండే ఆ దివ్య శక్తి, దివ్య తేజస్సు ఏదైతే ఉందో, దేనితోటైతే నేను ఆ తేజస్సుతో ఇప్పుడు ఉన్నానో, అది నేను మర్చిపోయాను కాబట్టి, మరలా దాన్ని వెలికి తీసుకొని, అదిగా నేను ఉండడమే ఆత్మ సాక్షాత్కారం. మీరు ఆత్మ సాక్షాత్కారం అంటే బోలెడు ఊహలున్నాయి. బయట ప్రపంచంలో దాని గురించి వివరణ కూడా రాంగ్ భౌతిక వివరణే ఉంది కానీ, తత్వము లేదు అంటే లోతు లేదు. అంతర జర్నీ లేదు. లేదు కాబట్టి తెలియట్లేదు. సో, తప్పు కాదు. కానీ మనం తెలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మన జర్నీ, ఆ లక్ష్యం కరెక్ట్‌గా ఉంటే కనుక భగవంతుడు ఆటోమేటిక్‌గా ఆ జర్నీని కరెక్ట్‌గా తీసుకువెళ్ళగలుగుతాడు. లక్ష్యమే సరిగ్గా లేకపోతే అటు ఇటు పరుగు పెడుతూ ఉంటాం. కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రతి మానవుడు బ్రహ్మ జిజ్ఞాస అని మొదలుపెట్టి ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఏమో అనుకోకూడదు. సో, హ్మ్. మనము ఎప్పుడైతే ఈ జర్నీ మొదలు పెడతామో ఔటర్ జర్నీ అంటే భౌతిక జర్నీ అంతా నెమ్మదిగా ఆ ధ్యాస అంతా తగ్గిపోతూ అంతర జర్నీ వచ్చినప్పుడు ఏ బంధము లేని స్థితి, ఏకైక స్థితి దాన్నే ముముక్షము అన్నారు. అటువంటి ముముక్షత్వం అన్నప్పుడు ఎవరైతే ముముక్షువులు ఉన్నారో వారితో మన జర్నీ చేసి తప్పనిసరిగా ఆ జర్నీ వైపు మనం వెళ్ళగలిగితే కనుక జిజ్ఞాసులు అరుదులే. చాలా మంది ఇక్కడ ఎంతో మంది జిజ్ఞాసులు ఉంటారు. కానీ ఆ జిజ్ఞాస తపన కింద మారితే అదే తపస్సు అన్నారు. సో, ఆసక్తి ముందు స్టార్ట్ అయ్యేదే ఆసక్తి. ఓహ్! ఏం జరుగుతుందో చూద్దామనే ఆసక్తి ఉంటుంది. ఆసక్తితో మొదలు పెడతాము. అక్కడ ఏం జరుగుతుందో అని ఆసక్తి మొదలు పెడతాము. ఆ ఆసక్తి జిజ్ఞాస కింద మారుతుంది. జిజ్ఞాసని తపన కింద మనమే చేసుకోవాలి. తపన అంటే తపించటమే తపస్సు. ఎప్పుడైతే ఆ తపస్సు పెరిగిందో అప్పుడు ముముక్షత్వము. ఈ పదాలు వాడడం తెలుసు కానీ దాని ఆర్డర్ తెలీదు. కాబట్టి ఈ పదాలు వాడటం కాదు, దాని ఆర్డర్‌లో పెట్టుకొని మన జర్నీని ఆ ఆర్డర్‌లో వెళ్ళాలి. మీరు ఊరెళ్ళడానికి పలానా ఊరు అని బోర్డున్న బస్సు డైరెక్ట్ బస్ ఎక్కితే బావుంటుంది తప్పించి, మళ్ళీ కాదండి, ఇది కాదండి అని ఇంకో బస్ దిగి, మళ్ళీ అది కాదండి అని ఇంకో బస్ ఎక్కి ఎప్పుడు ఊరెళ్ళాలండి? అలాగే ఇక్కడ కూడా అంతే. నువ్వు ఆసక్తితో మొదలుపెడతావు. జిజ్ఞాసు కింద మారతావు. దాని తర్వాత తపన నువ్వే తపించి, తపించి తపస్సు చేసి ముముక్షత్వం వైపు జర్నీ ఎళ్తుంది. కాబట్టి పుణ్యాన్ని చేసుకొని పరలోక భోగాన్ని అనుభవిద్దామనే స్థాయిలోంచి మనిషి జీవితం అంతమవ్వకూడదు. ఇప్పుడు నేను పుణ్యం చేసుకున్నాను, స్వర్గానికెళ్తున్నాను. పలానా ఉత్తరాయణం నుంచి, దక్షిణాయనం నుంచి జర్నీ జరిగింది. ఇలాంటి కోరికలతో వెళ్ళకూడదు. ఎలాంటి కోరికలతో కాదు. పుణ్యము కాదు, పాపము కాదు. కేవలము జ్ఞానము. ఆ జ్ఞానంతో నా జర్నీ. ఇలా ఉండాలి మన ఆలోచన. కాబట్టి ప్రతి దాంట్లో ఇది చేస్తే పుణ్యము, అది చేస్తే పుణ్యము కాదు. ఇది నా కర్తవ్యం. నా డ్యూటీ. నేను ఈ భూమి నుంచి అన్నీ తీసుకుంటున్నాను, రుణపడి ఉన్నాను. తిరిగి రుణం తీర్చుకుని విడుదలై ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇలా ఉండాలి ఆలోచన. అంతేకాని నేను రుణపడి ఉన్నాను కాబట్టి ఈ రుణాన్ని తీర్చుకోవాలనుకోవాలి తప్పించి పుణ్యం చేసి స్వర్గానికి వెళ్తానంటే క్షిణే పుణ్యే మత్స్యలోకం అని చెప్పారు. కాబట్టి ఆత్మని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ స్థాయి నుంచి అంటే పుణ్యము స్థాయి నుంచి ఆత్మ వైపు తెలుసుకునే వైపు నువ్వు వెళ్ళినప్పుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి
జననీ జఠరే శయనం అన్నట్లుగా మనం సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉండడం అనేది తొలగుతుంది. లేదంటే కనుక పుణ్యం చేసుకున్నాను, మళ్ళీ జన్మను తీసుకున్నాను, ఆ పుణ్యాన్ని కరగబెట్టుకునే సుఖాన్వేషణ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైతే మీకు ఇప్పుడున్న సుఖం ఏదైతే ఉందో అదంతా మీ పుణ్యం. కాబట్టి ఈ పుణ్యంతో వచ్చాను, కానీ ఉత్తమమైన జ్ఞానంతో ఉన్నాను. మీరు పుణ్యం అనేది జంతు జన్మలో కూడా చూస్తారు. ఊరి మీద బోల్డు కుక్కలు ఉంటది. కానీ మనం ఒక్కొక్క కుక్కని పెంచితే దానికి ఏసీలు, దానికి కంఫర్ట్‌లు, దాని బెడ్‌లు, దాని ఫుడ్డు, ఖరీదైన ఫుడ్డు అన్నీ ఇస్తూ ఉంటారు. కుక్కో, పిల్లో లేతే జంతువో ఏదైనా సరే అది మీతో ఎందుకు జర్నీ చేస్తోంది అంటే దాని పుణ్యం ఉంది. దాని పుణ్యం జంతు దేహంలో కూడా అనుభవిస్తుంది. మానవ జీవితంలోనే అనుభవించక్కర్లేదండి. ఎన్నో జంతువులు, ఎన్నో ప్రాణులు చాలా సుఖపడుతున్నాయి. సో, నేను మనిషితో పాటు ఉన్న జంతువు గురించి చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థమవుతుందని. బయట ప్రాణిని మీరు చూడరు కదా! బయట ప్రాణి దానికి పుణ్యం ఉంటేనే దానికి ఆహారం దొరుకుతోంది. పుణ్యం ఉంటేనే దానికి అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ అనుభవిస్తోంది. కాబట్టి అటువంటి పుణ్యం మనం చేసుకునే ఉత్తమమైన జన్మకొచ్చాం. కానీ ఈ జన్మలో ఆ పుణ్యాన్ని కరగబెట్టుకుని తమస్సుని తెచ్చుకోకూడదు. తమస్సుని విడుదల చేసుకుని ఆ పుణ్యంతో ఆత్మ జర్నీ చేయాలి. తద్వారా పునరపి జననం, పునరపి మరణం కాకుండా ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. ఇది ఈ జన్మ యొక్క పర్పస్. ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు. మా పర్పస్ ఏంటో తెలియట్లేదండి. మా పర్పస్‌ని తెలియచేయండి. పర్పస్ మీన్స్ ఏమో భౌతికంగా పనులనుకుంటారు. పర్పస్ అది కాదు. పర్పస్ జ్ఞానంతో నీ జన్మ రాహిత్యము. మోక్షమే పర్పస్ లేదా ఆత్మ జ్ఞానమే పర్పస్. నువ్వు ఏది తీసుకుంటావో ఆ జర్నీ చేయటమే నీ జీవితం. కాబట్టి ఎంతవరకు మరల ఈ సంసార చక్రంలో ఇరుక్కుంటావు, విసుగు రావట్లేదనంటే జనులకి విసుగు రాదు. శంకరుడు అందుకే భజ గోవిందంలో ఎంతవరకు నువ్వు ఇలా తిరుగుతావో అంతవరకు బండి చక్రంలో పడ్డ ఇరుసు అని చెప్పారు. మన జీవితము మీరు పూర్వం చూస్తే బండి ఎద్దుల బండికి చక్రం ఉంటుంది. మధ్యలో ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ తీసేస్తే బండి ఊడిపోదు. ఆ రాడ్డు బండికి చక్రానికి మధ్య ఇరుసు అంటారు దాన్ని. ఆ ఇరుసు ఉంటేనే ఆ చక్రం తిరుగుతుంది. అలాగే మన జీవితం, మన ఆలోచన అనే ఇరుసుతో తిరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు ఈ ఆలోచనని ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ బండలా తిరుగుతూ ఉంటుంది. అంటే పుడతావు, చస్తావు, పుడతావు, చస్తావు. ఎందుకనంటే ఈ భావాన్ని మోసపోతావు. ఇక్కడి నుంచి ఒక్క వస్తువు తీసుకుపోవు. కానీ భావం అయితే మోసపోతావు కాబట్టి ఆ భావం యొక్క బలంతో శరీరమును తీసుకోవలసి ఉంటుంది. ఆ భావాన్ని వదిలించుకోవడానికి ఆత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను శరీరం తీసుకుని నేను ఆ భావాలు ఎన్ని భావాల సమూహముతో నా జీవితం నడుస్తూ ఉంటుంది. నీ జీవితానికి అందుకే నువ్వే నీ తలరాతకి నువ్వే కారణం అని చెప్పారు. ఎందుకనంటే ఏ భావాన్ని నేను తీసుకున్నానో ఆ భావంతో కూడి ఉంటాను కాబట్టి ఆ భావము నన్ను ఈడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంసార చక్రము అన్నప్పుడు నా ఆలోచనే నా సంసారము. సంసారం అంటే ఇల్లు, పిల్లలు, వస్తువులు కాదు. నీ ఆలోచనే నీ సంసారం అన్నప్పుడు సంసార చక్రంలో పడకుండా మీకు ముందు పద్యం చదివిస్తాం. దాంట్లో కర్మ మోహ గృహీతాంగం మా ముద్దర భవ అన్నారు. సో అటువంటి కర్మ మోహంలో సంసార చక్రంలో పడకుండా మమ్మల్ని ఉద్ధరించమని చెప్పి అందుకే ఉద్ధరించడానికి గురువాక్యాన్ని స్వస్మిన్ దీనత్వ భావన నేను కాన్సంట్రేషన్ తో వినేటట్టు ఎటువంటి దీనత్వము నాకు రాకుండా అంటే ఎటువంటి ఆలోచన నాకు రాకుండా చెయ్యమని
తెలియచేసేదే ముందు ప్రార్థన. మనోదోష జయచేవ, మనస్సులో ఉండే దోషాన్ని తీసేసి కథాయాం నిశ్చయం మదిహి. కథ అంటే ఈ వినేది, ఏదైతే చెప్పేది ఉందో అది వినేది నా మదిలో నిత్యంగా ఉండేటట్టు చేయమని చెప్పి ప్రార్థన. కథాయాం నిశ్చయం మదిహి. సో అటువంటి ప్రార్థన ఎందుకు చేస్తున్నామండి? ఈ సంసార చక్రంలో పడి ఇరుక్కుంటున్నాం కాబట్టి దాన్ని తొలగించమని. కాబట్టి ఎంతవరకు మనం డబడబాన్ని చదివేస్తాం కానీ ఎంతవరకు ఫీల్ అవుతాం, ఎంతవరకు ఫీల్ అయి మనం దాన్ని రిసీవ్ చేసుకుంటామో చూడాల్సి ఉంటుంది. జిజ్ఞాస అన్నప్పుడు సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాము. అయితే జిజ్ఞాస ఉంటే సరిపోదు, జిజ్ఞాస ఉంటే అన్ని ఉన్నట్లే అన్నప్పుడు ఆ జిజ్ఞాస నుంచి జాగ్రత్తగా అర్హత సంపాదించుకుని, అంటే అదే జాసలో ఉన్నప్పుడు ఆ తప్పించటమే తపస్సు అని చెప్పాము. తప్పించినప్పుడు తప్పనిసరిగా ఆ తపస్సు అంటే తప్పించటమే కాబట్టి ఆ ధ్యాసే ధ్యానం అని చెప్పాం. కాబట్టి ఆ జిజ్ఞాసని జాగ్రత్తగా తపనలోకి తీసుకువెళితే అదే ధ్యాస, అదే ధ్యానం. అంటే మరి ఎందుకండి కళ్ళ మూసి కూర్చోవడం అంటే, నువ్వు ముందు బయట అన్నింటి నుంచి డ్రాప్ చేయటానికి ఇంద్రియ నిగ్రహం కోసం కళ్ళు మూసి కూర్చుంటాం. ఇంద్రియాలన్నీ ముడుచుకుని ఒక చోటకి తీసుకురావడం కోసం ధ్యానం. అన్ని ఇంద్రియాలు అంటే బాహ్యేంద్రియాలు 5 బాహ్యేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు 5 కాబట్టి వాటన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకురావడం కోసమే ప్రాక్టీస్ ధ్యానం. చాలా మంది ఏమనుకుంటారంటే పుట్టి ధ్యానం చేసేసి మేము ముందుకు వెళ్ళిపోతాం. అందుకని ఎన్ని గంటలు ధ్యానం చేయమంటారు? 2 గంటలు, 3 గంటలు అంటే ఎంతసేపు ఇంద్రియ నిగ్రహం చేస్తున్నావు, మనో నిగ్రహం చేస్తున్నావు? అది అవసరం లేదని నేను చెప్పట్లేదు. అదొక్కటే సరిపోదు అని చెప్తున్నాను. దాంతో పాటుగా జ్ఞానం కావాలి, దాంతో పాటుగా నా జీవన విధానం కావాలి. సో నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుకుంటున్నావు? ఓ పక్క ఇవి చేస్తున్నావు, ఓ పక్క జీవితంలో అన్ని కోరికలతోటి, అన్ని వ్యామోహాలతోటి ఏది వదలకుండా అలాగే పట్టుకొని కూర్చుంటాం. గుర్తించి జాగ్రత్తగా మనం ఒట్టి ధ్యానమే కాకుండా మనల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఆ ఎరుకతో ఎలర్ట్ గా మన జీవితాన్ని మనం ముందుకు నడపాల్సి ఉంది. అలా ఎప్పుడైతే మనం నడుపుతామో అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లేదంటే ఇలాగే జర్నీ సాగుతూ ఉంటుంది. ఈ జిజ్ఞాస నెమ్మదిగా తపన కింద మారాలి. కాబట్టి జిజ్ఞాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎప్పుడైతే మనము ఆసక్తి నుండి జిజ్ఞాసలోకి మారుతామో అప్పుడు నెమ్మదిగా అర్హతలు స్టార్ట్ అవుతాయి. ఏమి అర్హత అంటే మన జర్నీ ఆధ్యాత్మిక జర్నీ వైపు మనం వెళ్ళే మార్గం భగవంతుడు మనకి చక్కటి ఏర్పాటు చేస్తాడు. అలా మీ జిజ్ఞాస పెరిగే కొలది సంతులు, సాధు అంటే డ్రెస్ కాదు, సాధు అని అంటే విముక్తి కలిగిన వాళ్ళని అర్థం. సో అటువంటి సత్పురుషులు, సత్సంగము, సత్పురుషుల సహవాసము ఇవన్నీ కూడా ఎదురవుతాయి. ఎప్పుడైతే ఎదురవుతాయో లోక వ్యవహారము తగ్గి జిజ్ఞాస పెరుగుతుంది. లోక వ్యవహారం అంతా తగ్గాలంటే మనము సాధు సంతులతోటి సత్పురుషుల సహవాసంతో మాత్రమే తగ్గించుకోగలుగుతాము. కొందరు ఏదో తపస్సు చేసి సిద్ధులు పొందాలనుకుంటారు. ఏ సిద్ధులు పొందినా అవన్నీ సిద్ధులు కూడా వ్యర్థం. ఎందుకంటే ఎక్కడైతే సిద్ధి వచ్చిందో అక్కడ అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారము
అహంకారం పెరిగితే కనుక అహంకారం పెరిగే కొలది నువ్వు పడిపోవడం మొదలవుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది జిజ్ఞాసు కింద ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే జిజ్ఞాసుకి మించిన సిద్ధి లేదు. ఎటువంటి సిద్ధులు రావు. కేవలం భగవంతుడు భగవంతుడని అటు జర్నీయే ఉంటుంది. ఎప్పుడైతే తపస్సు మొదలు పెడతావో, తప్పించటం మొదలు పెడతావో, ఆ ఏకాగ్రతలో అన్ని సమకూర్తవి. అంటే మన నుంచి ఉండే స్వార్థము, మన నుంచి ఉండే అహంకారము అన్ని దూరం అయ్యే కొలది ఆత్మ యొక్క శక్తి యాజ్ ఇట్ ఈజ్ గా ఉండేటప్పటికి సంకల్ప సిద్ధి వచ్చేస్తుంది. సంకల్ప సిద్ధి వచ్చినప్పుడు చుట్టూ అందరూ మనల్ని పొగడ్డం మొదలు పెడతారు. లేకపోతే చుట్టూ అందరూ చేరతారు. ఆకర్షణ. ఇప్పుడు పిల్లవాడు ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి పిల్లవాడు అందరినీ అట్రాక్ట్ చేస్తాడు. అలాగే మనం కూడా అదే స్థితిలో ఉండేటప్పటికి అందరూ అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే అందరూ అట్రాక్ట్ అయ్యారో అప్పటి నుంచి మళ్ళీ శరీర ధ్యాస మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. లోకంలో పీఠాధిపతులు, గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ పడిపోయారండి అంటే కారణం ఎప్పుడైతే సిద్ధులు వచ్చినవో అక్కడి నుంచి జాగ్రత్తగా అహంకారం పెరుగుతుంది. అలా చూసుకుంటే జిజ్ఞాసే మించినది లేదు అనిపిస్తుంది. ఎందుకనంటే అందులో ఇంకేమి ఉండదు. ఓన్లీ ఏకాగ్రత కోసం ప్రయత్నం ఉంటుంది. ఆత్మ జ్ఞానం మించిన పరమార్థము లేదు అని తెలుసుకుంటే తప్పనిసరిగా మనం ఆ జర్నీలో అధ్యయనం చేయాలి. అధ్యయనం మీన్స్ స్టడీ. ఏమి స్టడీ చేస్తావు అంటే ఆత్మ జ్ఞానము అనే స్టడీ చేయాలి. సో మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో ఆ గ్రంథాలు తీసుకుంటున్నారు కదండి. ఏది అవ్వాలనుకుంటున్నారో దాని సరౌండింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. అలాగే ఇక్కడ కూడా మరి ఏది అవ్వాలనుకుంటున్నావో ముందు ఫస్ట్ నువ్వు స్పష్టత కావాలి. ఇలా ఈ లైఫ్ బాగుండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికతలో ఎలా అయినా బోల్డు గంతులు వేయొచ్చు. కాదండి నేను సాధన చేసి ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికతలో ఆగితే సరిపోదు. అలా ఆగితే సరిపోదు. ఇది మంచిది అది మంచిది అనుకుంటూ ఎక్కడికక్కడ ఆగితే సరిపోదు. నీ జీవితాన్ని సాధన వైపు జర్నీ అది ఎంత కష్టమైనా సరే నేను దాని వైపు జర్నీ చేస్తాను అనే దృఢ సంకల్పముతో ఉండాలి. అటువంటి దృఢ సంకల్పము మాత్రమే నిన్ను తీసుకువెళ్తుంది. కాబట్టి నేను ఎప్పుడైతే అటువంటి దృఢ సంకల్పన ఉంటే భగవంతుడు నాకు సహకారము కూడా ఆ చుట్టూ సరౌండింగ్స్ లో అటువంటి సహకారమే అందుతుంది. గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏం చెప్పినాయి అనంటే ఆత్మ జ్ఞానం అనే ఉపదేశాన్ని చెప్పినాయి. కాబట్టి ఆ ఉపదేశము జీవితంలో అనుభవానికి తెచ్చుకునే సాధన చేయాలి. అంతే తప్పించి ఉట్టినే చదివేసి ఉట్టినే వినేసి మళ్ళీ నోటితో మాట్లాడేసి అందరూ ఆహా ఓహో అంటుంటే నేను అందులో పడిపోకూడదు. గంగ స్నానం చేస్తావా, గీతా శ్రవణం చేస్తావా అంటే మీరు ఏం చెప్తారండి? గంగ స్నానానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు? గంగలో ములిగేస్తే పాపాలన్నీ పోతే కొత్త పాపాలు చేయవచ్చు. సో ఎక్కడికో గంగోత్రి లేదంటే హిమాలయాస్ వెళ్ళారు, గంగా స్నానానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ కూర్చుని అధ్యయనం చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? అందరూ చేస్తున్నారు, నేను చేస్తాను. వచ్చాను కాబట్టి స్నానం చేస్తాను. యాత్ర చేస్తున్నాను కాబట్టి అందులో ములిగేనా ఇందులో ములిగేనా పక్కన ఏదో చేసానా అనే తాపత్రయం, ఆ సమయం, ఆ టైం అంతా ఏం చేస్తారండి? టైం అంతా ఊరి మీద తిరగడమే సరిపోతుందంటే అయ్యయ్యో ఊరి మీద ఏంటండి అంత పుణ్యక్షేత్రం తిరిగేశాను నేను. తిరిగేసి ఏం చేసావు? ఏం తెలుసుకున్నావు? ఏం సాధించావు అని అడుగుతాను. ఇప్పటికి మన జర్నీలో ఎన్ని యాత్రలు చేస్తుంటాం, ఎంతమంది మహాత్ములు కలిసి ఉంటాం, మనం ఏం నేర్చుకున్నాం? నువ్వేం నేర్చుకున్నావో అదొక్కటే నీ సొంతం. నువ్వేది ఆచరించావో అది మాత్రమే నీకు విడుదల. నేర్చుకున్నది నీ సొంతమైతే ఆచరించినది మాత్రమే విడుదలకి నీ జర్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే గంగ స్నానమే చేస్తానండి. మళ్ళీ పువ్వులు ఇక్కడ వేసానా, ఆ పువ్వులు అక్కడ వేసానా,
నేను ఎన్నిసార్లు ములిగానో. ఏం ములిగావు అంటే భౌతికంగా ములిగావు, ఆంతరంలో మునగమని చెప్పారు. అంటే నీలోనే ఉంది గంగ. అంటే నాలో ఎక్కడుంది తెలుసుకోవాలనంటే లోపలికి జర్నీ చేయాలి. గీతా శ్రవణం చేస్తాను అనంటే, ఎప్పుడైతే గీతా శ్రవణం చేస్తే అందులో 18 అధ్యాయాల్లో భగవద్గీతలో శ్రీకృష్ణుడు నువ్వు ఎలా జర్నీ చేయాలో తెలియచేశాడు. ఆ జర్నీలో నేను మొదటి అడుగు కూడా వేయకపోతే ఈ శరీరము వృధా అయిపోతుంది. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన సమాధానం ఏమిటనంటే గీతయే జ్ఞాన గంగ. లేదా యజ్ఞమా గీతా శ్రవణమా అని ఎవరైనా కోసం చేస్తే, అమ్మా స్నానం కంటే యజ్ఞం పెద్దది కాబట్టి యజ్ఞమే చేస్తాను అని అంటాడు. యజ్ఞం దేనికోసం చేస్తున్నావు? ఈ స్పష్టత కావాలి. దేనికి చేస్తున్నాం? పుణ్యం కోసం చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ సుఖం కోసమే అన్వేషణ. మరి ఏమంటారు మీరు? యజ్ఞం చెయ్యొద్దంటారా? అవసరమైతే చెయ్యి. ఎవరి కోసం చేస్తున్నావు? లోక కళ్యాణార్థం చేస్తున్నాను అని అంటే కనుక కర్మ నుంచి కర్మయోగంలోకి వెళతాం. నా కోసం చేస్తున్నానంటే ఇంకొంచెం కర్మను పోగు చేసుకుంటాం. ఎందుకండి? అదేంటండి యజ్ఞం చేస్తే ఇంకొంచెం కర్మ ఎలా అయిందంటే మరి పుణ్యం తెచ్చుకుని ఆ సుఖాన్ని అనుభవించడానికి మళ్ళీ వస్తాం. చాలా సునిశ్చితంగా ఉంటుందండి. మరి అలా చెప్పారు కదా, యజ్ఞం చేస్తే చాలు మోక్షం అని చెప్పారు కదా అంటే అంటే ఆ యజ్ఞం అనే బెల్లం మొక్క పెట్టకపోతే నువ్వు కర్మయోగం చెయ్యవు. మోక్షం అనే బెల్లం మొక్క పెట్టకపోతే ఎవడండి కర్మయోగం చేసేది? కాబట్టి నీచే కర్మయోగం చేయించటం కోసం మనకి శాస్త్రము ముందు స్టెప్ అదంతా కూడా. ముందు స్టెప్ లో చెప్పింది. ముందు స్టెప్ లో చెప్పినప్పుడు దాన్ని చేసి తప్పనిసరిగా దాన్ని చేసినప్పుడు దాని నుంచి ఆ కర్మయోగం అనే ఫలాన్ని అందుకుంటే కానీ అంతఃకరణ శుద్ధి అయితే తప్పించి నువ్వు ఆత్మజ్ఞానం వైపు జర్నీ చేయలేవు, తత్వం వైపు వెళ్ళలేవు. కాబట్టి ముందు స్టెప్ అది. సో మొదటి స్టెప్పే నేను ఫెయిల్యూర్ అవుతూ ఉంటాను. కాబట్టి చూసుకుంటూ ఉండాలి. అది ఇది కలిపేస్తారు జనులు. అది ఇది కలిపేసి ఏం చేయక్కర్లేదండి, వినేసి నోటితో ఆత్మ ఆత్మ అనేస్తే అని అలా మొదలు పెడతారు జనులు. వినేసి నోటితో ఆత్మ ఆత్మ అంటే ఎలాగండి? కాబట్టి ఏ శ్రవణం చేశావు, ఏమి విన్నావు, ఏమి విన్నా అదంతా కూడా ఆ జ్ఞానాన్ని నేను ఆచరించడానికి మాత్రమే విన్నాను. గీతా శ్రవణం అనే జ్ఞానయజ్ఞం సకల జ్ఞాన యజ్ఞాల యొక్క సారము. కాబట్టి మనం తీవ్రమైన జిజ్ఞాస కలిగి ఉన్నప్పుడు ఆ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీని జాగ్రత్తగా నడపమని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆత్మేచ్ఛ వ్యవసాయత, ఆత్మని అరయమనే వ్యవసాయం చేయమని చెప్పారు. అంటే అదేం వ్యవసాయం అండి? అది ఒకటి ఉందా అంటే మరి మీరు బయట వ్యవసాయం ఎందుకు చేస్తున్నారండి? బయట వ్యవసాయము శరీర పోషణార్థము చేస్తున్నారు. అంతర పోషణ ఆత్మ వ్యవసాయము. అది ఆయన మీనింగ్. ఆత్మేచ్ఛ వ్యవసాయతం. ఇలా వింటే ఏం తెలుస్తుందండి? కాబట్టి ఆయన మీనింగ్ ఏంటంటే ఈ వ్యవసాయం చేసావు, ఈ వ్యవసాయం అంతా చేసేస్తామా, నువ్వు డబ్బులు తెచ్చుకుని అవన్నీ ధాన్యం రూపంలో లోపల పెట్టుకుని మళ్ళీ వాటిని మలుచుకుని ఆ రూపాయలు అన్ని కలిపి బయట వ్యవహారాలకి ఖర్చు పెట్టుకుంటూ దీంతోటే ఉండిపోకురా నాయన. ఈ వ్యవసాయంలో అలా ఇరుక్కుని ఉండిపోకు. ఆత్మ అనే వ్యవసాయం చెయ్యి. దానికోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. కేవలము ఈ వ్యవసాయం కోసం రాలేదు. సో ఈ ఉదర పోషణ అనే వ్యవసాయం కోసం రాలేదు నువ్వు. ఇది చేసుకుంటూ మిగిలిపోకు. దీని తర్వాత కూడా ఇంకా ఆత్మ అనే వ్యవసాయం ఉంది. కాబట్టి ఆత్మేచ్ఛ, ఆ ఇచ్ఛ, ఆత్మ వైపు జర్నీ చెయ్యాలనే ఇచ్ఛ కలిగి నువ్వు ఆత్మ జర్నీ అనే వ్యవసాయం చేయమని చెప్పారు. ఆత్మేచ్ఛ వ్యవసీయతాం. అది ఇంకా
నిజ గృహతూర్ణం వినిర్గమ్యతం. ఇవన్నీ చేస్తే నీ ఇల్లు ఏంటో నీకు తెలుస్తుంది, నీ జర్నీ ఏంటో నీకు తెలుస్తుంది. సో ముందంతా కూడా అందుకే అది ఒక్కొక్క ఉపకరణాన్ని ఒక్కొక్క రోజు కింద మీకు విడగొట్టడం జరిగింది. సో ఈ ఉపకరణాలు అన్ని కలిపితేనే ఆ పద్యము ప్రతి దాంట్లోనూ ఆయన చెప్పిన మీనింగ్ అంతా కూడా అంటే వేదో నిత్యం అతీతం, వేదాన్ని నిత్యము నువ్వు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుని తదుదితం చేసుకుని కర్మ స్వనిష్ఠి, ఆ కర్మని నువ్వు స్వయంగా సరిగ్గా అర్థం చేసుకుని చేయమని చెప్పారు. తేనే సస్య విధీయతామ పచితి. ఎప్పుడైతే అలా నువ్వు అర్థం చేసుకుని నువ్వు చేస్తావో ఆ నీ బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి కరెక్ట్ గా జర్నీ చేయటానికి, అంటే ఆ కర్మతో ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మతో మనం ఈశ్వరుణ్ణి ఆరాధించటమే తేనే సస్య విధీయతం, నీ విధి అది. అలా నా విధిని నిర్వర్తిస్తూ కామ్యే మతిస్తజ్జితం, కామ్య కర్మలయందు బుద్ధిని పెట్టకుండా ఉన్న కామ్య కర్మల్ని వదిలించుకుంటూ జాగ్రత్తగా మతిని పట్టుకోగలగాలి. మది అంటే మతి అన్న మతి అన్న ఒక్కటియే. సో మరి అలా పట్టుకున్నప్పుడు ఇంకా మిగిలిపోయింది ఏంటండి, పాపౌగ పరిధూయతం. ఈ పాపాలు ఎన్ని పాపాలు చెప్పాను, పాప సమూహం. పాపం అంటే 1, 2 కాదండి, జీవితంలో తప్పు పనులన్నీ పాపమే. అవి ఎలా ఉన్నాయనంటే ఆయన చెప్తున్నాడు ఓఘంగా ఉన్నవి. ఓఘం అంటే గుట్టలు 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 గుట్టలుగా ఉన్నాయి. అవి 10, 100 సంఖ్యలో లేవు. ఏదైతే నువ్వు అధర్మం పట్టుకుంటావో ఓఘం పెరిగిపోతూ ఉంటుంది. ధర్మబద్ధంగా జీవిస్తే ఆ కొండ కరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాపౌగ పరిధూయతం తీసుకుంటావో భవసుఖే దోషో అనుసంధీయతం, ఈ భవసుఖం బయట ఉన్న సుఖం కోసం ఆడితే అది దోషం. అలా వెంపర్లాడుతూ ఈ పాపాన్ని పెంచుకుంటూ పోతావు, అదే దోషం. కాబట్టి దాన్ని తప్పించి మరేం చేయాలండి అంటే ఆత్మేచ్ఛ వ్యవసాయత, ఆత్మ అనే వ్యవసాయాన్ని చేస్తే నీ ఇల్లు ఏంటో నీకు తెలుస్తుంది. నిజ గృహతూర్ణం వినిర్గమ్యతం అంటే నా నిజమైన ఇల్లు, నా నిజమైన ఇల్లు నేను ఎక్కడికి చేరుకుంటానో ఏం చేయాలో అది నీకు తెలియబడుతుందని చక్కగా ఒక్క పద్యంలో ఆయన చెప్పి పడేస్తారు. ఓకే, పద్యం ఒకసారి చెప్పండి. వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతాముపచతి కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజ గృహతూర్ణం వినిర్గమ్యతాం.